మసాలా మసాలా ఏంటంటే ఇది సాక్షుడు చిక్కిపోయి ఉన్నాడు. ఆ సాక్షుడు ఇవాళ పెద్ద క్వార్టర్ 180 పేజీ రాశాడు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సిందే. రఘురామ కేసులో గుంటూరు జీజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ ప్రభావతమ్మపై ఒత్తిడి. పోలీసులు ఒత్తిడి చేస్తారట. పోలీసులే కాదండి, ముఖ్య నేత ఒత్తిడితో తాము చెప్పినట్టు చేయాలంటున్న పోలీసులు. అప్పట్లో రఘురామను పరీక్షించిన ప్రభావతమ్మ. అసలు ఏంటిరా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఎవరు చెప్పాడు ముఖ్య నేత ఒత్తిడి చేస్తున్నాడని? పోలీసులు అంటే ఆ పోలీసులు వైసీపీ పోలీసులా? వాళ్ళు చెప్పారా? ప్రభావం చెప్పిందా? ఎవరు చెప్పారు? అది సాక్షి యజమాని ఆ యజమానురాలకు చెప్పారా? సాక్షి యజమాని కేసులో ఏమన్నా వస్తాడని కంగారు పడి మరి మొన్న 2 రోజుల క్రితం నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే పివి సునీల్ కుమార్ అనే ఒక అధికారి ఎవరైతే మరి దగ్గరుండి ఈ క్రతువుని నిర్వహించాడో, ఈ క్రతువుని ఎక్కడో ప్యాలెస్లో కూర్చున్న ఆ ఋత్వికుడికి వీక్షించే మరి అవకాశం కల్పించాడో, మరి అతని గురించి పేపర్లో వచ్చింది. వస్తే తను వార్నింగ్ ఇచ్చాడు. ఈనాడుకు కూడా ఇండైరెక్ట్గా నాకు ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇది నిరూపించకపోతే కేసులు వేసేస్తాను. ఇంత కేసులు వేసే అవసరం కాదమ్మా. పివి సునీల్ కుమార్ నాకు పెద్ద ట్వీట్లు మీకులాగా భయంకరంగా పెట్టేసి అలవాటు లేదు. బట్ మీడియా ముఖ్యంగా చెప్తున్నా, అవకాశం ఈ కేసు ప్రూవ్ అవ్వకపోయే అవకాశం, ప్రూవ్ అవ్వని పక్షంలో మా మీద కేసు పెట్టే అవకాశం రాదమ్మా. సునీల్ కుమార్ రాదు. ఎందుకు అంటే అక్కడ అన్ని సాక్ష్యాలు ఉన్నట్టుగా మరి ఈనాడులో వచ్చిందంటే అది అబద్ధమయ్యే అవకాశం లేదు. ఏదైనా నిర్ధారించుకుని వాళ్ళు రాస్తారు. మరి ఇప్పుడు మరి ఈవిడ మహతల్లి ప్రభావతమ్మ, ఆవిడ తీవ్రంగా ప్రభావితమైంది ఈ పివి సునీల్ కుమార్ వల్ల. నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాడు. కోర్టు 12ంటికి రిపోర్ట్ ఇవ్వమంటే ఆ ఒరిజినల్ రిపోర్ట్ చూసి అడ్లిపోయి మారుతావా సస్తావా అని చెప్పి ఇంకెవరిద్దరు రెడ్లు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మెడికల్ కౌన్సిల్కి దానికి వేసిన 2 రెడ్లు. అక్కడ ఆ లోకల్ రాజకీయ నాయకుడు ఒకడు, అప్పట్లో వైసీపీలో ఉన్న రాజకీయ నాయకుడు మరి ఆ ప్రభావతమ్మ భర్త మీద కూడా ప్రెషర్ పెట్టి ఇలా రకరకాలుగా ప్రలోభ పెట్టి ఓ దొంగ రిపోర్ట్ పట్టారు. ఇప్పటికీ కూడా మా జైలు సూపరింటెండెంట్ రాసింది కూడా క్లియర్గానే ఉంది. నాకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఉట్టి ఎడిమా అయితే ఉట్టి ఎడిమాకి పెయిన్ ఉండదమ్మా. సో పెయిన్ కిల్లర్లు కూడా మరి అతను నాకు ఇచ్చాడు. ఆ రిపోర్ట్లో ఇది కూడా రాసుకున్నాడు. అన్ని రిపోర్ట్లు ఉన్నాయి, అక్కడ ఒరిజినల్ రిపోర్ట్లు ఉన్నాయి. డాక్టర్లు చెప్పారు, ఆ డాక్టర్లు బెదిరిస్తున్నాడు పివి సునీల్ కుమార్. ఏంటంటే ఇదిగో ఒకసారి ఇలా చెప్పాక మళ్ళీ మీరు ఇంకోలాగంటే సర్టిఫికేట్లు పోతారు అని చెప్పి ఆగిపోవాలి. అసలు ఏ పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అన్నాడు. అది ఇతనికి ఎలా తెలుసు ఏ పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు? అంటే ఇంకా పోలీసులతోటి రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు. అసలు ఇతనే విజయపాలను దాచాడని కూడా అంటున్నాడు. ఎక్కడ దాచాడు? సో పోలీసులను బెదిరించడం, ఆ పోలీసులు చెప్పలేదంటాం. మరి గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ 6 నెలలు ఉంటాయమ్మా. 6 నెలలు దాటితే ఉండమంటున్నాడు. ఎవడు చెప్పాడు? ఐపీఎస్ ఎలా పాస్ అయ్యాడో కూడా నాకు తెలియదు. వివేకానంద రెడ్డి గారి కేసులో దొరికేలా ఎన్నాళ్ళైంది? వివేకానంద గారి కేసు అయ్యి ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏదో బెనిఫిట్ కోసం మరి ఎవరు చెప్పారో అందరికీ తెలుసు ఆయన్ని. మరి అది ఎన్నాళ్ళకి 3 ఏళ్ళ తర్వాత దొరికినాయి ఆ గూగుల్ టేక్అవుట్లు. మరి ఎందుకు దొరకవు? 6 నెలల తర్వాత దొరకమంటే వివేకానంద రెడ్డి కేసులో ఆ దొరికినాయి అన్నీ ఏదో ఇన్ఫర్మేషన్ కాదని చెప్తున్నాడా సునీల్ కుమార్ గారు? ఎందుకు మాట్లాడుతున్నాడు? అతను ఏమన్నా
ఏమని ఇలా బరి తగ్గించి మాట్లాడితే మరి ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుందో నాకు తెలియదు. ఈ షల్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ. ఈ రకంగా భయపెడుతూ గతంలోనే సునీల్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ని ఎప్పుడో 7-8 నెలల క్రితం ఇచ్చాడు అతను. ఇవాళ ఈ పేపర్లో రాశారు. ఏం చెప్పాడంటే అప్పుడు మా ప్రభావతి బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చింది, అసలు బ్రహ్మాండంగా ఉన్నాడు రాజుగారిని ఇచ్చింది. మరి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో అయినా రాజుగారు కొట్టేసుకుని ఉండాలి. మరి జైలుకి వెళ్ళినప్పుడే మరి క్లియర్గా అందరూ చూశారు కదా. జైలుకి వెళ్ళక ముందే మరి ముందు రోజు నేను నీ పోలీసుడు దిలీప్ కుమార్ ఎయిడ్స్ వచ్చి చచ్చిన దిలీప్ కుమార్ నన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే మరి నా కాళ్ళ ఫోటోలన్నీ అందరూ తీయటం జరిగింది కదా. ఆ మ్యాజిస్ట్రేట్ గారు చూసే కదా 2 హాస్పిటల్కి పంపాలని చెప్పింది. ఏ ఇబ్బంది లేకపోతే 2 హాస్పిటల్స్కి పంపాలని చెప్పి ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఎందుకంటారు? అది చూసే కదా మ్యాజిస్ట్రేట్ చెప్పింది. మరి ఏమి ఆ ప్రభావతమ్మ కనపడలేదా? గైనకాలజిస్ట్ ప్రభావతమ్మకి. ప్రభావతమ్మ ఇస్ గైనకాలజిస్ట్. నేను మగోడిని, నాకు కడుపు వచ్చిందో లేదో చూద్దా ఆవిడ, కడుపు వద్దా నాకు? ఆర్థోపెడిషియన్ ఇక వేరే వాళ్ళని సంబంధించిన వాళ్ళని చూడమన్నారు తప్ప కోర్టు గైనకాలజిస్ట్ని చూడమల్లా నా గర్భం గురించి. జస్ట్ షీఈస్ హ్యాపన్స్ టు బి సూపరింటెండెంట్. సో ఆ రిపోర్టు ఇలా వస్తే నువ్వు వెళ్ళో మ్యానిపులేట్ చేసుకున్నావు. ఇంకోటి ఏం రాశాడు అప్పుడు సునీల్ మాట్లాడింది, ఈ సాక్షుడు లేదా జైల్లో కాకుండా మరి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వ వాహనంలో వెళ్ళాలి, ప్రభుత్వ వాహనంలో వెళ్ళకుండా ఆయన సొంత వాహనంలో వెళ్ళాడు, ఆ కారులో కొట్టేసుకుని ఉండొచ్చు కదా అని కూడా ఒక తొక్కల ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు. ఈ మూర్ఖులకి సొంఠాలకి తెలియదు ఏంటంటే నేను అక్కడి నుంచి అసలు నన్ను ప్రభుత్వ వాహనంలో పోలీసు వాహనంలో వెళ్ళమని అసలు చెప్పలా కోర్టు. ఈ ఎదవలు నన్ను చంపుతారు, ఈ పోరంబోకి ఎదవలు నన్ను చంపుతారని చెప్పి కోర్టు పసిగట్టినట్టుగా ఉంది. విత్ మై ఓన్ సెక్యూరిటీ వెళ్ళాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ ఏఆర్ ఎస్ఐ గారిని నేను ఆ వెహికల్లో తీసుకుని వెళ్ళడం జరిగింది. లేదంటే ఆ వెహికల్కి యాక్సిడెంట్ చేసి లేపేసేవాడు జగన్మోహన్ రెడ్డి. అమ్మిరెడ్డి అని ఒక పనికి పనులు ఉన్నాడు అప్పటికి. స్లోగా వెళ్ళండి మాకారద్దు. అదొక తుఫాన్ అని చెప్పి పేరు. ఆ తుఫాను ఒక 60 కిలోమీటర్ల కన్నా వెళ్ళిసేవదు. ఆ తుఫాన్లో పడుకోబెట్టి అసలు ముందే రాత్రి 11:40కో 11:50కో వదలమన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈలోపు దారిలో చూసుకోవచ్చు అన్నట్టు. బట్ కోర్టు ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించమని చెప్పినందువల్ల అక్కడ ఈ పిచ్చి గేమ్స్ ప్లే చేయటం కుదరలా.